హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ లో ఉన్నట్టుగా హ్యాండ్స్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా లోతు తీసేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదండి, స్కిప్ చేస్తే అర్థం. ఫస్ట్ లైనింగ్ పీసెస్ ని ఇలా మర్చుకోవాలి. చూడండి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ లో ఉన్నాయి, ఫోల్డింగ్స్ అనేది నా వైపు ఉన్నాయి అనమాట, అంటే మీ వైపు ఉండాలి. ఓకేనా అండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడికి 4 ఫోల్డింగ్స్ అవుతాయి అనమాట. ఓకేనండి. ఏ సైజు వారికైనా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా సరిపోతుందా లేదా, మనం తీసుకున్న క్లాత్ కు ఇంకా ఎక్కువ పీసెస్ పడకుండా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, సరిపోలేదు, మనకి 4 పీసెస్ జాయింట్ పడతాయి అలాగే వేసుకున్నామంటే. అలా కాకుండా నేను చెప్పే మెథడ్ లో ట్రై చేయండి, పీసెస్ అస్సలు హ్యాండ్ కి జాయింట్ పడవు. ఓకేనా. ఫస్ట్ ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ అనేది అడ్డంగా వేసుకోవాలి. ఇందాక నిలువుగా చూపించాను కదా, అడ్డంగా ఇలా వేసేసుకోవాలి. ఓకేనా అండి. చూడండి, ఫోల్డింగ్స్ అన్ని మన వైపే ఉన్నాయి, ఆపోజిట్ లో ఓపెన్స్ ఉన్నాయి, ఒక సైడ్ కి ఫోల్డింగ్ ఉంది. ఓకేనా. ఇలా వేసుకున్నారంటే హ్యాండ్ కి పీసులు అస్సలు పడవన్నమాట. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అనేది చూసుకోకూడదు, బ్యాక్ సైడ్ నుంచే హ్యాండ్ కొలత అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా పెట్టేసుకొని చూడండి, పొడవు చూసుకోవాలి. పొడవు చూడండి కరెక్ట్ గా సరిపోయింది. మనకి కొంచెం ఖర్చులకు కావాలి కాబట్టి మనం ఇంకొంచెం క్లాత్ జరుపుకోవాలన్నమాట. మనకి ఎంతైతే అవసరమో అంతవరకు జరుపుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను కొంచెం క్లాత్ అనేది ముందరికి జరిపాను, ఆ 1/2 ఇంచు ఖర్చు కోసం అన్నమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్ పెట్టి చూసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడైతే నాకు సరిపోతుంది, మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూపిస్తాను. స్కేల్ తీసేసుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసినా కూడా, ఒకవేళ తిప్పి కుట్టేసినా కూడా కొంచెం ఖర్చు అనేది కావాలి. ఇప్పుడు చూడండి, ఆ గోటు దగ్గరికి ఖర్చు కావాలి కదా, గోటు వేయాలన్నా, అందుకోసం అనమాట. మనం ఏది చేయాలనుకుంటామో దాన్ని ఖర్చుని బట్టి అలాగా పెట్టేసుకోవాలన్నమాట. 1/2 ఇంచు 1/2 ఇంచు అనేది. ఓకేనా. దాని తర్వాత హ్యాండ్ కి షోల్డర్ కి జాయింట్ ఉంది కదా మధ్యలో, అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం పైకి పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుల కోసం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం అలా కొంచెం సాగబెరికినట్టు పట్టుకున్నారంటే ఎగ్జాక్ట్ గా వస్తుంది. దాని తర్వాత హ్యాండ్ జాయింట్, చంక జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ కొంచెం పైకి. అంతేనండి, ఇవేనండి ఇంకా కొలతలు. ఇంకా బ్లౌజ్ నైతే తీసేయచ్చు. తీసిన తర్వాత చూడండి, పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా అక్కడ స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి. తర్వాత పైన కూడా అంతే. హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖర్చుతో సహా అక్కడ మార్కింగ్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ పొడవు దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు పొడవుతోటి స్ట్రైట్ లైన్ అనేది పెట్టేసుకోవాలి. దాని తర్వాత అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అనేది, అంటే షేప్ అనేది అక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఆర్మ్ లూజ్ వరకు అనమాట. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ అక్కడ నుంచి పైకి ఇలాగా కలిపేసుకోవాలి. కింద ఎంతైతే మనం ఖర్చులు తీసుకున్నామో పైన కూడా అంతే, అదే ఖర్చుతోటి ఈ లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ షేప్ అనేది ఈజీ అండి, సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అంతే, కరువు తీసేస్తే అయిపోతుంది అంతే. అది కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కట్ చేయకముందే చెక్ చేసుకోవాలి. అది ఎలాగంటే, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో ఇక్కడ చంక దగ్గర జాయింట్ ఉంది కదా, చంక దగ్గర నుంచి ఇలాగా టేపు పైన చెయ్యి ఇలా ఒత్తి పెట్టుకున్నారంటే ఇలాగా పెట్టేసుకుంటూ లూజ్గా వదిలేయాలి. టేపును ఇలా వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి, షోల్డర్ జాయింట్ వరకు అనమాట. చూసుకోండి, 9.3 ఇంచులు వచ్చింది నాకు. అదే 9.3 ఇంచులు ఇక్కడ కూడా ఉండాలి. అది కూడా ఖర్చులతో కాకుండా మనం చెక్ చేసుకున్నాం కదా, కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికే మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ టేప్ ఈ వల్ల నుంచి ఇలా పెట్టేసుకొని చిన్నగా టేప్ మీద చేయి పెట్టేసి ఇలాగ చూసుకోవాలి. టేపును లూజ్గా వదిలి 10 వరకు వచ్చింది కదా, మనం కొంచెం ఇటు సైడ్కే డ్రా చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఒకవేళ మనం తీసుకున్నది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఇవాళకి తగ్గించుకోండి. ఒకవేళ తక్కువగా అయితే అటు సైడ్కి పెంచుకోండి. అంతే, మనం కరెక్ట్గా వస్తే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు చూడండి, చెక్ చేస్తున్నాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కొంచెము అటు ఇటుగా ఇంకా ఎక్కువ తీయాలనుకోవట్లేదు నేను, అందుకనేసి వదిలేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగేనా. ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని రెండింటిని. ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండింటి హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం గుర్తుండడం కోసం టక్స్ ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అక్కడంతా టక్స్ ఇచ్చుకోవాలి.
ఇక్కడ మిడిల్లో కూడా, తర్వాత కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అంతే. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది ఓపెన్ చేసేస్తే, ఓకేనా. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసి ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడికి కర్వ్ తీసేసుకోవాలి, అంటే లోతు తీసేసుకోవాలి. అది ఫ్రంట్ వైపు రావాలి కదా. ఇప్పుడైతే కట్ చేయకూడదు, స్టిచ్చింగ్లో కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడైతే కన్వీన్స్ గారు కొత్తవారు అయితే, ఓకేనా. ఇప్పుడైతే పెట్టి చూపిస్తున్నాను. దాని ప్రకారం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇక్కడ జాయింట్ పడతాయి, తర్వాత జాయిన్ చేసుకుందాము, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ కింద పెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది కిందికి ఉండాలి, ఓకేనా. ఇలాగా మార్కింగ్ చేసుకొని మరి స్టిచ్ చేసేసుకోండి. వారగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటూ వెళ్ళాలి. చూసుకోండి కరెక్ట్గా పెట్టుకుంటున్నామా లేదా అనేది. ఇలా చెక్ చేసుకొని ఒక పాదం అంచున స్టిచ్ అయితే వేసేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరి వరకు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇట్లా రివర్స్ తిప్పేసుకునేటప్పుడు కింద స్టిచ్ అనేది వేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది. లైనింగ్ వైపు ఖర్చులు తిప్పేసుకొని ఇలాగా ఖర్చులు అనేవి లైనింగ్ వైపుకే ఉండాలి. లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే తిప్పేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట హ్యాండ్ అనేది, ఓకేనా. నెక్కులకు కూడా అంతే, లోపల లైనింగ్ మీద స్టిచ్ చేసేసుకున్నారంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలాగా పైన స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేశారంటే లైనింగ్ అనేది లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఇలాంటి క్లాతులకి, ఓకేనా. తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఖచ్చితంగా. ఒక పాదం అంచును వేసుకుంటారా, వెడల్పుగా వేసుకుంటారా మీ ఇష్టం. నేను ఒక పాదం అంచును మాత్రమే వారగా వేస్తున్నాను. చూడండి నీట్గా వచ్చేసింది కదా. దాని తర్వాత వచ్చేసి ఇటు సైడ్ గమ్తో జాయిన్ చేసి, చాలా వీడియోస్లో చెప్పాను నేను గమ్తో జాయిన్ చేస్తాను అని. ఇలాంటి గమ్ము తీసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవాలి, అంటించేసుకోవాలి. ఒకవేళ ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ అయినా చేసుకుంటే ఈజీగా గట్టిగా అతుక్కుపోతుంది. మన దగ్గర ఒకవేళ ఐరన్ లేనప్పుడు ఇలాగే వదిలేసుకొని కాసేపు ఆరిన తర్వాత ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి జాయింట్ పడతాయి. నేను ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు, ఓకేనా. ఇంకో హ్యాండ్ కూడా అంతే, ఇలాగే కుట్టేశాను, ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను. ఇక్కడ జాయింట్ కోసం ఒక పీస్ని తీసుకొని రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది కిందికి ఉండాలి, ఓకేనా. రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండాలన్నమాట. రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. పీస్ జాయింట్ వేస్తున్నాం కదా దాని రాంగ్ సైడ్ అనమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ కింద కొంచెం ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. దాన్ని రివర్స్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి, అంతేనండి, సింపుల్. ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూ మనం ఒక కుట్టైనా వేసేసుకోవచ్చు, లేదా నేను గమ్తో జాయిన్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు గమ్తో కూడా జాయిన్ చేసేస్తాను. ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను, అంతేనండి, సింపుల్. ఇలాగే ఇంకో హ్యాండ్ పీస్ని కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్కి కూడా అంతే. నేను ఇంకొక పీస్ కుట్టి చూపిస్తున్నాను. రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది కిందికి ఉండాలి, ఓకేనా. ఇలా కుట్టేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి, ఒక 1/2 ఇంచు ఉంచేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకొని ఆ 1/2 ఇంచు లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు. ఇలా వేసేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి, అంతే, సింపుల్ అండి. ప్లీజ్ అండి వీడియో చూసేసి వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, ఓకేనా. ఇలాగ ఇటు సైడ్ లేస్తుంది కదా, అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి, అంతేనండి. ఇంకా చుట్టూ ఫస్ట్ గమ్ అంటించేసుకోండి, లేదా కట్ చేసేసుకున్న తర్వాతనే గమ్ అంటించేసుకోండి. గమ్ అంటించేసుకొని ఎగస్ట్రా ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవడమే, అంతేనండి, సింపుల్. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా అంతేనండి. నేను మీకు చూపించట్లేదు ఇంకో హ్యాండ్కి కూడా, నేను ఒక్క హ్యాండే చూపిస్తున్నాను. వీడియో లెంత్ అయిపోతుంది, ఎవరు చూడరు కదా లెంతీగా ఉంటే. చూడండి నేను ఇంకా రెండో హ్యాండ్ని కూడా ఇలాగే స్టిచ్ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీసుకోవడం ఎలాగో చూద్దాము. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని పైకి రైట్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. ఇంకో హ్యాండ్ రైట్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి, అంటే లైనింగ్ పైకి ఉండాలి. ఒక హ్యాండ్ లైనింగ్ కిందికి ఉండాలన్నమాట. రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టేసుకొని మిడిల్ టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి, ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు పొడవుతోటి 1.5 ఇంచు అండి, చాలండి ఎవరికైనా, ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు తక్కువ వద్దు. దాని తర్వాత ఇక్కడ లూజ్ కోసం మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకొని ఉంటాం కదా, ఖర్చుల కోసం ఎంతైతే తీసుకొని ఉంటామో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ టేప్ పట్టుకొని
ఇక్కడ వరకు. టేప్ ఉంటే టేప్ చూసుకోండి, లేదంటే కనుక క్లాత్ అయినా ఫోల్డ్ చేసుకోండి. టేప్ తోటి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే టేపును ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట మిడిల్లో. ఓకేనా అండి? అంతే. ఇప్పుడు పైన 1.5 ఇంచు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్నగా ఇలాగ ఎస్ షేప్లో ఎస్ షేప్ వచ్చేటట్టు చూసుకొని కరువు తీసేసుకోవాలన్నమాట. ఇలాగ సింపుల్గా 1/2 ఇంచ్ దగ్గరికి కలిసిపోవాలి. దాని తర్వాత లాస్ట్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచులు, అక్కడి వరకు ఎండ్ అయిపోవాలి. ఓకేనా అండి? ఇలాగా అంతే, సింపుల్ అండి. దాని ప్రకారం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. అంతేనండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకవేళ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అని ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాగ కట్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి గుర్తుండడం కోసం. అది అంటే ఫ్రంట్ భాగంలోకి రావాలన్నట్టు, లేదంటే గుర్తైనా పెట్టేసుకోండి ఇలా చాక్ పీస్ తోటి. ఓకేనా? ఇది ఇప్పుడు ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ ఫ్రంట్ ఉంది కదా, ఇంకో సైడ్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్రంట్ వైపుకి మిడిల్ నుంచి హ్యాండ్ని మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ గుర్తున్నది గుర్తు పెట్టుకోండి. మనం గుర్తు పెట్టుకున్నాం కదా, అది మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకుంటే రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండాలి. ఆ టక్స్ అనేది ఫ్రంట్ వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. అంతేనండి. ఇంకా అక్కడ నుంచి ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోస్ లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.